స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఈ కేసులో తుది నివేదికను సిఐడి కోర్టులో దాఖలు చేసింది. నేరం జరిగినట్లు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. 35 మందిపై కేసును సిఐడి క్లోజ్ చేసింది. స్కిల్ స్కామ్ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కోర్టు పరిగణించింది. ఈ కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేశారు. ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ స్కామ్ లో మొత్తం 37 మందిపై కేసు నమోదయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు పై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఈ కేసులో తుది నివేదికను సిఐడి కోర్టులో దాఖలు చేసింది. నేరం జరిగినట్లు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. 35 మందిపై కేసును సిఐడి క్లోజ్ చేసింది. స్కిల్ స్కామ్ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కోర్టు పరిగణించింది. ఈ కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేశారు. ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ స్కామ్ లో మొత్తం 37 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు పై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే నమోదైందో, స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా లేవని సిఐడి పేర్కొంది. అయితే ఇది పూర్తిగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని సిఐడి సమర్పించినటువంటి తుది నివేదికకు కోర్టుకు ఆమోదించడం జరిగింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుతో సహా ఈ కేసులో ఉన్న మొత్తం 37 మందికి కూడా న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే 2023 సెప్టెంబర్ 9న ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగా ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే తర్వాత ఈ కేసుకి సంబంధించి పూర్తిగా ఉపశమనం లభించడంతో అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిమెన్స్ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో 371 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోటి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా జరిపినటువంటి విచారణలో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. సిఐడి దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం కాలేదని నివేదించడంతో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఏదైతే ఆధారాలు లేవని కూడా కోర్టుకి కోర్టు తేల్చి చెప్పడంతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. శివాని. థ్యాంక్ యూ కాంతి.